హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి చూడండి, ఇప్పుడు అడపాల శివరామకృష్ణ మరియు సరిత వాళ్ళ పాపలిద్దరిది అయితే ఓనీల ఫంక్షన్ అయితే గ్రాండ్గా జరగబోతుంది. చూడండి, వాళ్ళ అత్తయ్య మామయ్యలు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు, మళ్ళీ బావ బామ్మర్ది అందరూ అయితే ఈ ఫంక్షన్ అయితే గ్రాండ్గా అయితే సక్సెస్ చేశారనమాట. ప్రతి ఒక్కళ్ళు అయితే ఎవరిని కేకేశారో వాళ్ళందరికీ అయితే పూర్తిగా అయితే వచ్చేసారనమాట. పిల్లల్ని ఇద్దరిని ఆశీర్వదించారు. అక్కడ వాళ్ళే కాకుండా, ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళదైతే హైదరాబాద్లో ఉంటున్నారనమాట. ఏంటంటే పుట్టినిల్లు సొంతూరు అయితే పల్లెటూరు అనమాట. ఎందుకంటే అక్కడ హైదరాబాద్ సిటీలో ఒకళ్ళ ఇంట్లో ఇంకొకళ్ళ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలవదనమాట. అటువంటి చాటున ఫంక్షన్ జరపడం కంటే పల్లెటూరులో మనం పుట్టి పెరిగిన ఊర్లో అయితే జరుపుకుంటే చాలా గ్రాండ్గా అయితే జరిగిద్దనమాట. అందుకని అలాగని వాళ్ళ సొంత ఊరు అయితే పెరిగేగూడెంలో అయితే ఆ ఫంక్షన్ అయితే జరుపుకోవడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే బంధువులు, చుట్టాలు, ఫ్రెండ్స్, పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అయితే పార్టీలకి అయితే ఫంక్షన్కి అయితే పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు పేర్కోవడం అది కూడా చూడండి, పిల్లలు అయితే చాలామంది. ఎందుకంటే సిటీలో ఒకళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఫంక్షన్కి వస్తారో రారో తెలియదు, కానీ పల్లెటూరులో మట్టికి ఒక ఇంట్లో ఏం జరుగుతుందో 100 మందికి అయితే తెలిసిద్ది. అలాగే ప్రతి ఒక్క ఇంట్లో కూడా మన సొంత ఫంక్షన్ లాగా అయితే ప్రతి ఒక్కరైతే వచ్చేసారన్నమాట. చూడండి, పిల్లలిద్దరూ ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికాడ గ్రాండ్గా జరుపుకోవడం అంటే చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి ప్రతి ఒక్కరు, అదిగోండి ఆ పాప వాళ్ళ బాబాయి పిన్ని ఇద్దరు అయితే ఫంక్షన్ అయితే వచ్చేసారనమాట. ఇదిగో గ్రాండ్గా అయితే ఫ్యామిలీ పరంగా అయితే ఫంక్షన్లో అయితే పాల్గొన్నారు. అందుకైతే ఒక 1 ఇయర్ క్రితం అయితే వాళ్ళ పాపకు కూడా ఇలాగే గ్రాండ్గా అయితే జరుపుకున్నారు. ఎందుకంటే ఆ వీడియోలు కూడా ఇందులో ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి శివరామకృష్ణ వాళ్ళ తమ్ముడు అనమాట. ఇదిగోండి చూడండి, వాళ్ళ నాగవెంకటరమణ వాళ్ళ అత్తయ్య గారు, మామయ్య గారు అనమాట. ఎందుకంటే ఆ పాప వాళ్ళ నాయనమ్మ గడ పక్కన ఉంది, తాతయ్య గడ పక్కన ఉన్నారు, వాళ్ళ పాపలు అనమాట. చాలామంది అయితే గ్రాండ్గా అయితే ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఇంతే కాకుండా చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ వరకు అయితే చూడండి, ఎవరు బీరుపమండి ప్రతి ఒక్కరికైతే ఎంత హ్యాపీగా ఉన్నారు. ఇదిగోండి ఫ్యామిలీ పరంగా అయితే వచ్చేసారన్నమాట. చూడండి, ఎందుకంటే సినిమాలో డైలాగ్ కొట్టినట్టు కొట్టేస్తున్నారు అనుకోవద్దండి. అర్థమవుతుందో లేదో కానీ, ఎందుకంటే చాలా వరకు అయితే తీయలేదన్నమాట వీడియో. ఎందుకంటే తిట్టుకోవద్దండి, ఎందుకంటే నేనైతే తీయలేదు. ఎందుకంటే నా పని నుండి అటు ఇటు తిరుగుతూ సరిపోయింది. మా పిల్లడికి అయితే ఇచ్చేసాను అనమాట వీడియో తీయమని. ఆడు కొంచెం తీసాడు, కొంచెం తీయలేదన్నమాట. ఏమనుకోవద్దు, తీయనవాళ్ళు కనిపించలేదు, మమ్మల్ని తీయలేదని తిట్టుకున్నా పర్లేదండి, తిట్టుకోమండి ప్లీజ్ అండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఫ్యామిలీ అయితే మొత్తం అయితే ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉంది, ఇంకా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు ఈ ఛానల్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది పెరికిగూడెంలో అనమాట. ఈ పెరికిగూడెంలో ఫంక్షన్ అయితే జరిగిందనమాట. ప్రతి ఒక్కరు ఇదిగోండి లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో అయితే డ్యాన్స్లు ప్రోగ్రాలు మామూలుగా లేరండి. ఎందుకంటే పిల్లలందరూ కలిసి అయితే ఫంక్షన్ వచ్చే పైన అయితే స్టేజ్ మీద అయితే డ్యాన్స్ అయితే ప్రోగ్రామ్ అయితే పెట్టారనమాట. అవి వీడియోలో అయితే పెట్టలేదు, ఎందుకంటే షార్ట్ వీడియోస్లో అయితే పెట్టాను. ఎందుకంటే ఇందులో అయితే కుదరదనమాట. ప్రతి ఒక్కటి ఎడబడి తీయడం కూడా కుదరదండి. యూట్యూబ్ అంటే మామూలుగా కాదు. ఏదన్నా చిన్న కాపీరైట్స్ కానీ స్ట్రైక్ కానీ పడిందంటే ఈ ఛానల్ మొత్తం నాశనం అయిపోద్ది. సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే లాస్ట్లో ఇన్ని సంవత్సరాలు కష్టపడి లాస్ట్లో కొంచెం మిస్టేక్ ఏది జరిగినా సరే యూట్యూబ్ కూడా అయితే మొత్తం తీసేస్తాడనమాట. అందుకని చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. ఎందుకంటే మ్యూజిక్ ఇవ్వచ్చు, డాన్స్లు ఇవ్వచ్చు, పాటలు పెట్టవచ్చు. కాకపోతే అవి ఏమి ఇవ్వకూడదు. మన ఓన్గా అయితే సొంతంగా అయితే మన ఓన్ వాయిస్తో అయితే చేయాలన్నమాట. అవి తీయొచ్చు, వీడియోలో అయినా తీయొచ్చు, సాంగ్స్ అయితే తీయొచ్చు. కాకపోతే అది వేరే ఆప్షన్లో అయితే వెళ్ళాలన్నమాట. అది తీయకండి. ఇదిగోండి పిల్లలు అయితే చాలామంది అయితే ఈ పైకి స్టేజ్ అయితే ఎక్కారు. ఇదిగోండి ప్రతి ఒక్కరైతే పిల్లలిద్దరిని అయితే ఆశీర్వదించి అక్షంతలు వేసి, అదిగోండి ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంత సంతోషంగా ఉన్నారు. ఎంతమంది ఉండడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తిరునాళ్ళకు ఫంక్షన్లకి తిరునాళ్ళకి వచ్చినట్టు వచ్చారండి. ఎందుకంటే చాలామంది అయితే వచ్చారనమాట. ఎంతమంది వస్తారు రారు అని అనుకున్నాం, కానీ చాలామంది అయితే వచ్చేసారు. ఇలాగే వాళ్ళ తమ్ముడికి కూడా ఫంక్షన్ జరిగింది, వాళ్ళ పాపకు కూడా. అప్పుడు కూడా చాలా హ్యాపీగా, చాలా సంతోషం, చాలామంది అయితే జనం అయితే వచ్చేసారు. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు అయితే బీరుపలేదు. దీని తరంతరం ఇదిగోండి పిల్లలందరూ కలిసి, చుట్టుపక్కల పిల్లలు, వాళ్ళ బంధువులు, మిత్రులు మొత్తం పిల్లలందరూ కలిసి అయితే ఫోటోలు అయితే వీడియోలు అయితే చాలా గ్రాండ్గా అయితే దిగారు. తర్వాత లాస్ట్ వరకు చూడండి, తర్వాత భోజనాల కార్యక్రమం కూడా ఉండే. అక్కడైతే మామూలుగా లేదండి. ఎందుకంటే ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాలేదు అనుకుంటాం కాదండి. ఇప్పుడు ఎంతమందికి ఉన్నా సరే బీరుపాలేదు. ఇదిగోండి వాళ్ళ తమ్ముడు నాగవెంకటరమణ వాళ్ళ పాప అయితే వీడియోలు అయితే దిగుతున్నారు, ఫోటోలు అయితే దిగుతున్నారు. ఎందుకంటే చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు అయితే ఫోటోలు దిగడం అంటే చాలా హ్యాపీనెస్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎప్పుడు చూసినా సరే, ఎప్పుడు ఫోటోలు మన ఎప్పుడైనా గుర్తుండిపోతాయి అన్నమాట. ఇదిగోండి పాప వాళ్ళ మమ్మీ అనమాట. ఇద్దరు పాపలు అనమాట, తమ్ముడికి ఇద్దరు పాపలు. చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి
పాప అయితే ఆగమాగం చేస్తుంది. అసలు కూర్చొని అంటుంది. ఎందుకంటే ఆడుకుంటాం అంటే చేతిలో ఏదో ఒకటి పెడితే గాని పాప అయితే ఉంటున్నట్టుంది. అలాగే ఏదో చేతిలో పెట్టినట్టున్నారు. పాప తింటూనే ఉంది. కొద్దిసేపు అయితే ఉందనమాట. అది అయిపోయేదాకా అయితే ఉంటది. ఆ తర్వాత మళ్ళీ గోల గోల చేస్తదనమాట. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇది ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదిగోండి పాప డాడీ కూడా వచ్చాడు. అందుకని ప్రశాంతంగా అయితే కూర్చుంది. కూర్చుని ఇప్పుడైతే ఇంకా ఒక కార్యక్రమంలో ఉండి పని ఉందని అయితే అటు అయితే వెళ్ళిపోయాడనమాట. చూడండి పాప వాళ్ళ డాడీ అయితే ఇద్దరైతే వెళ్ళిపోయారనమాట. చిన్న పాపను వాళ్ళ మమ్మీ అయితే అక్కడ కూర్చున్నారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇంకా చుట్టుపక్కల చాలా మంది జనం అయితే వచ్చారనమాట. ఎందుకంటే పిల్లలు డ్రెస్ చేంజ్ వేరే చేంజ్ చేస్తాకైతే వెళ్ళారనమాట పిల్లలు. ఇదిగోండి చాలా మంది చాలా చాలా దూరం నుంచి అయితే బంధువులు మిత్రులు చాలా మంది వచ్చారు. కాకపోతే మా వాడు వీడియో సరిగ్గా తీయడం రాలేదు. అయినా సరే పర్లేదండి, కొంతంతా పర్లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే లైన్ అవుతున్నాడు అనమాట వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి దీని తర్వాత భోజన కార్యక్రమంలో ఉండి ప్రతి ఒక్కరిని అయితే తీయాలంటే తీయలేను. ఎందుకంటే అదిగోండి ఇప్పుడైతే పిల్లలైతే డ్రెస్ చేంజ్ చేసి వస్తున్నారనమాట రెడీగా. ఇదిగోండి చూడండి, ఎందుకంటే ఒకే డ్రెస్లో ఉండటం అంటే ఇదిగా ఉంటుంది. అందుకనే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేశారనమాట. ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత కొంతమంది అయితే వచ్చారు. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, బుట్ట బొమ్మలో ఉన్నారు. చిన్న పిల్ల పెద్ద పిల్ల అనమాట, ఇద్దరు అనమాట. అదిగోండి చూడు మా ఫ్రెండ్స్ వచ్చారు అది ఇది అని పాప అయితే అంటుందన్నమాట. అదిగోండి ఫోటో తీస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు. చాలా మంది అయితే అక్షంతలు అయితే వేసి భోజన కార్యక్రమం వెళ్ళారు. కొంతమంది అయితే అక్కడ ఉంచున్నారు. ఫోటోగ్రాఫర్ చెప్పవసరం లేదండి, సూపర్గా తీసాడు వాడు. ఎందుకంటే ఊళ్ళో కుర్రాడు మావాడు అనమాట, మా తమ్ముడు. సూపర్గా తీసాడు. అదిగోండి అందరూ అయితే కూర్చున్నారన్నమాట గ్రాండ్గా. అదిగోండి పాప వాళ్ళ బంధువులు చుట్టాలు వీళ్ళంతా అయితే అక్కడికైతే వచ్చేసారనమాట. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇదిగోండి ఇక్కడ భోజన కార్యక్రమం కూడా మొదలవుతుంది అనమాట. ఇదిగోండి మా వాడైతే వీడియోలు తీస్తున్నాడు. వీడియోలు తీస్తే కొంతమందికి నచ్చిద్ది, కొంతమంది నచ్చదండి. ఏమనుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆ వీడియోలు తీస్తున్నాడు. ఈ వీడియో ఎందుకంటే ఊరికి నేను సరదాగా తీసిందండి. ఎందుకంటే మనం చేసిన పని చక్కగా మన గుర్తుగా ఉండడం కోసం అనమాట. అందుకనే వీడియో అయితే తీస్తున్నాడనమాట ప్రతి ఒక్కరిని. ఎందుకంటే ప్రతి ఒక బంతి 2 బంతులు తీయమన్నాను, అలాగే తీసాడు. ఎందుకంటే మొత్తం అందరూ ప్రత్యేకంగా అందరిని తీయాలంటే మట్టుకి ఈ సపోర్ట్ చేయదండి ఫోన్. అందుకని కొంతమంది వరకే తీసాడనమాట. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి గుర్తుండిపోయేలాగా ఉంటుందన్నమాట. అందుకని ఒక్క వీడియో అనమాట, షార్ట్ వీడియోస్ అయితే తీసాను. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి. అదిగోండి మా చెల్లి అనమాట. ఇదిగోండి ప్రతి ఒక్కళ్ళైతే వాళ్ళ పనులు మానుకుని అయినా సరే ఈ ఫంక్షన్కి అయితే హాజరయ్యారనమాట. చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా ఉందని పాప వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు, చుట్టాలు ప్రతి ఒక్కళ్ళు అందరూ మనం చెప్పిన వాళ్ళు అందరూ వచ్చారని చాలా హ్యాపీగా చాలా ఆనందంగా ఉందన్నమాట. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళైతే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఈ వీడియో తీస్తున్నా కూడా ఏమనుకోమాండి, వీడియో తీసి అప్లోడ్ చేశానని ప్లీజ్ ఏమనుకోమాండి, తిట్టుకోమాండి ప్రస్తుతానికి. ఎందుకంటే వీడియో స్టార్టింగ్గా ఉన్నాను అనమాట. ప్రతి ఒక్క వీడియో కూడా ఇంకా అప్లోడ్ చేశాను. ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ 1 ఇయర్ అవుతుంది. ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేస్తానన్నమాట. నా ఛానల్ అయితే కొత్త వాళ్ళు చూస్తే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోలు మళ్ళీ ఇంకా చాలా పెడతానన్నమాట. చిన్న షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ పెడతాను. కాకపోతే ఇంకా మంచి మంచి వీడియోస్ కానీ పెడతాను. ఏది పడితే అది పెట్టకూడదని ఆగుతున్నాను అనమాట. ఏ చిన్న తేడా వచ్చినా సరే కాపీరైట్స్ స్ట్రైక్ పడిందంటే నా ఛానల్ మొత్తం పోయిద్ది అనమాట. 1 ఇయర్ చేసిన కష్టం అంతా పోద్ది. ఒక్కసారి పోయిందంటే రెండోసారి మనం ఇంట్రెస్ట్ కూడా పెట్టలేము. అందుకని చాలా కష్టపడి వీడియోలు అయితే తీస్తున్నాను. ఎందుకంటే డైలీ తీసేయడం కంటే 2 రోజులకోసారి 3 రోజులకోసారి వారానికి ఒకటి తీసినా పర్లేదు. ఎందుకంటే ఆ తీసిన వీడియో మరి అప్లోడ్ చేసింది చాలా స్ట్రైట్గా కానీ మంచి లెంత్ ఉన్నది, మంచి ఇదిగా ఉన్నది కానీ తీయాలి. అటువంటి వీడియోస్ అయితే తీయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి భోజనం కార్యక్రమం అయితే అయిపోయింది. లాస్ట్ వరకు అయితే చూసాం. లాస్ట్లో అయితే డ్యాన్స్లు అయితే ఉండయి. దీని తరంతరం లాస్ట్ డ్యాన్స్లు ఉండే డ్యాన్స్లు అయితే దీంట్లో పెట్టలేదండి. చూడండి షార్ట్ వీడియోస్లో అయితే పెట్టారు. ప్రతి ఒక్కరు నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి, చూసి లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా ఏమిటండి, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు ఈ ఫంక్షన్కి వచ్చి పిల్లలిద్దరిని ఆశీర్వదించడం మాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. అంత హ్యాపీనెస్ కదండి. ఎందుకంటే సిటీలో ఉంటే హ్యాపీనెస్ వేరు, పల్లెటూరులో ఉన్న హ్యాపీనెస్ వేరు అనమాట. ఎందుకంటే పల్లెటూరులో ఉన్నంత జనం, పల్లెటూరులో ఉన్నంత హ్యాపీనెస్, పల్లెటూరులో ఉన్నంత హడావిడి ఎక్కడ ఉండదండి. ఎందుకంటే ఒక్కడు ఏదన్నా ఉందంటే 10 మంది వస్తారనమాట పల్లెటూరు అంటే.
సిటీ అనుకో ఒక్కళ్ళు ఏం జరిగినా మాకెందుకు అమ్మో మన మీద పడిద్ది అన్న ఇదితో ఉంటారనమాట. అటువంటి చాటున పెట్టుకునే దానికంటే ఫంక్షన్ పల్లెటూరులో పెట్టుకోవడం మంచిదని ఇక్కడైతే పెట్టుకున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళైతే ప్రతి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలామంది చాలా దూరం నుంచి ఇది భోజనాలు కాడ వాళ్ళు మట్టికి చెప్పవసరం లేదండి, నెంబర్ వన్గా ఉండారు. వంటలు అయితే ఇద్దరే ఉన్నారు, చాలా కష్టపడ్డారనమాట. ఇదిగోండి వంటలు చేసే కాడ అయితే ప్రతి ఒక్కళ్ళు దగ్గరుండి అయితే చేయిస్తున్నారు. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ప్రతి ఒక్క సామాను ప్రతి ఒక్కడైతే టేబుల్ అయితే పెట్టి కుర్చీలు బెంచీలు అన్నీ కూడా ఏది కావాలంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ వేసి ప్రతి ఒక్కరు ఏం కావాలంటే అది లేదు అనకుండా ప్రతి ఒక్కడైతే పెడుతున్నారనమాట. చూడండి ఫ్రెండ్స్, హాయ్ హలో ఎవరున్నారు ఫ్రెండ్స్, కొంచెం చూడండి ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు. ఇది పెరికిగూడెంలో తీసిన ఫంక్షన్ అనమాట. ఎవరిదంటే అడపాల శివరామకృష్ణ మరియు సరిత వాళ్ళ పాపలదే ఓనీలో ఫంక్షన్ అనమాట. ప్లీజ్ నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, స్ట్రైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.